సహ్యస్య విద్యా మనసోతిరిక్తా మనోహ్యవిద్యా భవబంధహేతుః తస్మిన్ వినష్టే సకలం వినష్టం విజృంభితేస్మిన్ సకలం విజృంభతే. మనస్సే అవిద్య లేదా అజ్ఞానం. ఆ మనస్సే ముందు చెప్పబడిన కర్తృత్వ భోక్తృత్వ భావనలు కలిగించి సంసార బంధానికి కారణభూతం అవుతున్నది. అవిద్య నాశనమైనప్పుడు మాత్రమే బంధ విముక్తికి మార్గం సుగమం అవుతుంది. ఆ మనస్సు విజృంభిస్తున్నంత కాలం బంధాలు ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి. వేదాంత భావనల ప్రకారం ఆత్మలో ఏ మార్పు ఉండదు. అది స్వభావసిద్ధంగా నిత్యశుద్ధం, పరిపూర్ణం. అజ్ఞానం లేదా అవిద్య దానిని ఆవరించడం వల్ల అది పరిమితమైన దేహం రూపంలోనూ మార్పుకు లోనయ్యేదిగానూ కనిపిస్తుంది. ఈ అజ్ఞానం మనస్సులో జనించేదే కానీ ఆత్మకు సంబంధించినది కాదు. సాధన ద్వారా ఈ అజ్ఞానాన్ని నాశనం చేసినప్పుడు ఆత్మ యొక్క వైభవం దానంతట అదే వ్యక్తమవుతుంది. మోక్షం లేదా ముక్తి లేదా ఆత్మ సాక్షాత్కారం లేదా నిర్వాణం అంటే ఇదే.